హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మళ్ళీ మరొక పెళ్లి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పెళ్ళి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది, రాకేష్ అనేదనమాట. ఇంకా పెళ్ళికైతే ఇన్వైట్ చేశారు కానీ పెళ్ళికైతే వెళ్ళలేకపోయాను. పెళ్ళి వేరే కొత్తగూడెంలో జరిగింది. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ కొత్తగూడెం పెళ్ళికి వెళ్ళి మళ్ళీ రావడం అంటే అబ్బో బాబోయ్ అనిపించింది నాకు. ఎలాగో రిసెప్షన్ ఇలా ఇక్కడే కదా, మన దగ్గరే కదా అనేసి రిసెప్షన్కి వెళ్దాంలే అని వెళ్ళలేకపోయాను. ఇంకా రిసెప్షన్కి కూడా మా అమ్మాయి అయితే రాలేదు. మేము ముగ్గురమే కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా మా అమ్మాయి కొన్ని కొన్ని ఫంక్షన్స్కి వస్తుంది, కొన్ని కొన్ని ఫంక్షన్స్కి అయితే రాదు. నేను రానని తెగేసి చెప్పేస్తుంది. తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి మేమైతే ముగ్గురం వెళ్ళిపోతాము. ఇంకా మా అబ్బాయి అయితే అసలు ఏ ఫంక్షన్ కానీ, ఏ పెళ్ళి కానీ, కనీసం బయటికి వెళ్ళినా ఎటు వెళ్ళినా మమ్మల్ని వదిలిపెట్టి అయితే అస్సలు ఉండడు. మేమే ఒకవేళ తీసుకెళ్ళను అనేసి తప్పించుకొని వెళ్తే తప్ప, లేకపోతే మమ్మల్ని అయితే వదిలిపెట్టి ఉండడు. ఎటు వెళ్ళినా త్వరగా కనిపెట్టేస్తాడు. మేము సీక్రెట్గా మాట్లాడుకున్నా కూడా కనిపెట్టేస్తూనే ఉంటాడు. నాకు తెలుసు మీరు ఎక్కడికో మాట్లాడుకుంటున్నారు నాకు తెలుసు అనేసి వెంటనే కనిపెట్టేసి మమ్మల్ని వదిలిపెట్టి అయితే ఉండడు. ఇంకా మా అమ్మాయి అయితే అలా ఏం కాదు, ఫస్ట్ నుంచే వదిలిపెట్టి ఉంటుందన్నమాట. ఇంకా పెళ్లి విషయానికి వచ్చేస్తే అమ్మాయి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు జంట కూడా చాలా బాగుందనమాట. రాకేష్ అన్నయ్య, రమ్య ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. అమ్మాయి శారీ అయితే అసలు చాలా బాగుంది. ఇంకా వీడియోలో ఎలా కనిపిస్తుందంటే కొంచెం తిక్కు తిక్కు కలర్లుగా కనిపిస్తుంది కానీ బయట అయితే చూడ్డానికి ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట. అసలు తను ఎక్కడ తీసుకుందో అంటే తను తీసుకున్నది తెలిస్తే వెళ్ళి కొనుక్కుంటామా, కానీ శారీ అయితే నచ్చింది. ఇంకా వచ్చిన చుట్టాలతోటి, నాకు తెలిసిన చుట్టాలతో కొందరితో మాట్లాడి కాసేపే మాట్లాడి వాళ్ళందరినీ చూసి, ఇంకా ఆబ్వియస్లీ మనము ఎక్కడికి వెళ్తామండి, పెళ్ళికి వెళ్తే పెళ్ళి చూస్తాము అంతే. ఇంకా రిసెప్షన్కి వెళ్తే మాత్రం తప్పకుండా ఏం చేస్తాం, ఒక ఫోటో దిగేసి నెక్స్ట్ డైరెక్ట్గా భోజనానికి అయితే వెళ్ళిపోతాం కదా, మేము అదే చేసాము. ఇంకా వీళ్ళిద్దరైతే మా హస్బెండ్ వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ వైఫ్ అనమాట, వైఫ్ అండ్ డాటర్. వాళ్ళు మదర్ అండ్ డాటర్ డ్రెస్ వేసుకున్నారని ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా భోజనానికైతే మేము వెళ్ళిపోయాము. తెలంగాణ అంటే ఎలా ఉంటుంది, పక్కా ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక్కడికి వెళ్తే ఏమో మొత్తం వెజిటేరియనే. ఇంకా వెజిటేరియన్ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే ఇంట్లో రోజు తినే ఫుడ్డే కదా అనిపించింది. కానీ చాలా వెరైటీస్ పెట్టారు. తప్పకుండా అదొకటి వేస్తూనే ఉన్నారు, వద్దన్నా వేస్తూనే ఉన్నారు. ఇంకా ప్లేట్ అయితే ఇలా నిండిపోయిందనమాట. ఇంకా అదొకటి తినేసరికి అసలు పొట్టంతా నిండిపోయినట్టు అనిపించింది. ఏది పూర్తిగా తిన్నట్టయితే అనిపించలేదు. ఇంకా సగం సగం తినేసి అక్కడే పెట్టేసి వచ్చేసాను. అయ్యో ఫుడ్ వేస్ట్ చేశానే అనిపించింది నాకు. ఇంకా అక్కడ నుంచి ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారనమాట. ఐస్ క్రీమ్స్ తీసుకొని, నేనైతే ఐస్ క్రీమ్స్ అసలు తినను. ఇంకా వాటిని తీసుకొని అయితే మేము ఇంటికి బయలుదేరామండి. మా అమ్మాయి ఎలాగో రాలేదు కదా, తనకైతే పట్టుకొని వెళ్దామని పట్టుకొని వెళ్ళాను. కానీ సగంలోనే అవి కరిగిపోయాయి. ఓకే అండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.